చూడాలి? ఇప్పుడు వివరణ ఇచ్చుకున్న మాటలను ఎలా చూడాలి? సో ఈయనతోని మీకు ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలీదు. ఈయన ఒక వీడియో చూసి మీరు మాట్లాడుతున్నారు. 2020 ఆగస్ట్ నుంచి ఈయన నాకు తెలుసు. 2022 జూలైలో ఇలానే నాకు శాపనార్థాలు పెట్టాడు, రక్తం కక్కుని చచ్చిపోతానని. ఇప్పుడు మూడేళ్ల 6 నెలలు అయింది. నేను ఇలానే ఉన్నా, చాలా బలంగా ఉన్నా. ఇంతకు ముందు మీద బలంగా ఉన్నా. ఇంతకు ముందు 186 దేశాలు తిరిగాను, ఇప్పుడు 190 తిరిగాను. సో వాడు చెప్పేవన్నీ బూటకు మాటలు, కల్లబుల్లి మాటలు నీకు చెప్తున్నా. రెండోది, వాడి అపాలజీ ఎవడు యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే దానికి ఒక హిస్టరీ చెప్తాను. 2022 జూలైలో మా అమ్మని చాలా నీచంగా బూతులు మాట్లాడాడు, మా నాన్నని ట్రోల్ చేశాడు, నా ఫ్యామిలీని ట్రోల్ చేశాడు. 2 నెలల తర్వాత అపాలజీ చెప్పాడు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఏదో నేపాల్ గురించి ఇష్యూ అయినప్పుడు నా భార్యని ఊహించలేని పదజాలంతో నా యూట్యూబ్ వీడియోలో ఉంది, అబ్యూస్ చేశాడు. అది అయిపోయిన నెలకి అపాలజీ చెప్పాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ని, ఇమ్రాన్ భాయ్ వాళ్ళ మదర్ని, విఆర్ రాజా వాళ్ళ అమ్మగారిని, హర్ష సాయిని, ఇలా ఎంతో మంది ఆడవాళ్ళని అబ్యూస్ చేశాడు. ఆడవాళ్ళని అబ్యూస్ అయిపోయాక మళ్ళీ అపాలజీ చెప్పాడు. ఆఖరికి బరి తెగించి సీతామాత గురించి ఒక కర్బూజా పెట్టుకొని, దోసకాయ పెట్టుకొని, చూడలేని విజువల్స్ తో మళ్ళీ సేమ్ చేసి అపాలజీ చెప్తున్నాడు. సో ఈయన రిపీట్ ఒఫెండర్. ఒకసారి ఒఫెండ్ చేసి, ఒకసారి ఇప్పుడు డైరెక్ట్ గా సీతామాత మీద తప్పు మాట్లాడి సారీ చెప్తే అట్లీస్ట్ దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, క్రెడెన్స్ ఉంటుంది. కానీ వీడు రిపీట్ ఒఫెండర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ప్లే చేసిన క్లిప్లో ఏం చెప్పాడు, నేను భారతీయుడిలాగే తిరుగుతున్నా అని. మీకెవడైనా తెలుసా 3.5 ఏళ్ళు ఇంటికి రాకుండా భారతదేశాన్ని వదిలేసి ఎవరో విజయ్ మల్లయ్య లాగా ఎక్సైల్ చేసినట్టు బయట పారిపోయి ఆఖరికి తల్లిదండ్రిని కూడా బయటికి తెప్పించుకున్నాడు మీకు తెలుసా? ఆ తర్వాత ఆయన నిన్న చేసిన స్టేట్మెంట్లు మీరు వినండి. భారతదేశానికి నేను సచ్చినా అడుగు పెట్టను, భారతదేశంలో పొల్యూషను, భారతదేశం వస్తే వీడికి పుట్టబోయే కూతుర్ని రేప్ చేసేస్తారు అని చెప్పాడు. మరి ఇలాగన్నోడు ఇప్పుడు ఎలా చెప్తున్నాడు భారతీయ పాస్పోర్ట్ అని? భారతదేశాన్ని ఇంత ఘోరంగా, సంస్కృతిని ఇంత ఘోరంగా, హిందూ సమాజాన్ని ఇంత ఘోరంగా ద్వేషించి, ద్వేషించుకుంటే ఓకే, కానీ ఆ ద్వేషాన్ని స్ప్రెడ్ చేసే ఒక వెధవ మాటలు మీరు ఎలా నమ్ముతారు? సో నన్ను అడుగుతారు, అరే మరి నువ్వెందుకు వదిలేసావు అంటే, నేను నా బ్రతుకు తెరువు కోసం అమెరికా వెళ్ళిపోయాను. 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నా. నా మీద చాలా ఎలిగేషన్లు వేశాడు. ప్రతి సంవత్సరం నేను 4 సార్లు వస్తున్నా ఇండియా. మేము అమెరికాలో డాలర్లు లక్షల్లో సంపాదించుకొని ఇక్కడ కోట్లలో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. అమెరికాలోనే కొనుక్కోవచ్చు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే మాకు భారతదేశం అంటే మమకారం ఉంది. 3.5 ఏళ్ళ నుంచి నువ్వు భారతదేశం బయట పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నాడువి. అమ్మల్ని, అక్కల్ని, అవ్వల్ని అబ్యూస్ చేసే నువ్వు అన్ని మెట్లు దాటిపోయి ఇవాళ దేవీ దేవతల్ని అబ్యూస్ చేస్తున్నావు. సో వాడి అపాలజీకి అస్సలు నమ్మకం లేదు. వాడి శాపాలు ఎవరిని అంటావు? నేనే ఇక్కడ నిల్చున్నా 3.5 ఏళ్ళ తర్వాత. ఇది సార్ నా ఆన్సర్. కాదు రావు గారు, అసలు ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు. మీ కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టాడు అని. అసలు ఎందుకు మీ కుటుంబ సభ్యుల్ని తిట్టాల్సి అవసరం వచ్చింది? అసలు ఆయన మైండ్ సెట్ ఏమనిపిస్తుంది మీకు? ఆయన మెంటలీ ఫ్రస్ట్రేటెడ్ అండి. వాడికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి స్త్రీ అన్నా, తల్లి అన్నా, మరి చిన్నప్పుడు మరి వాళ్ళ అమ్మగారు ఏం చేశారో తెలియదు. యూజువల్ గా మీరు సైకలాజికల్ గా మీరు చెక్ చేస్తే ఎవరైనా పర్వర్ట్లు కంటిన్యూస్ గా ఆడవాళ్ళని అబ్యూస్ చేసే వాళ్ళకి ఏముంటదంటే, వాడి కళ్ళ ముందే వాడి తల్లో, అక్కో, చెల్లో, భార్యో ఏదైనా ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ చేసినప్పుడు ఇలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. వీడికి అన్ని రకాల ఆ సింటమ్స్ అయితే ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఒక తల్లిని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక భార్యని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక కూతుర్ని అబ్యూస్ చేస్తే ఓకే. ఈ 3.5 సంవత్సరాల్లో మీకు ఒక లిస్ట్ రాసి పంపించవచ్చు ఎంత మందిని అబ్యూస్ చేశాడు. సో మెంటల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నా, సైకలాజికల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నా. అంటే నా ఒపీనియన్, నేను డాక్టర్ని కాదు, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి, అనలైజ్ చేసిన దాన్ని బట్టి సైకలాజికల్ ఇష్యూ అని అనుకుంటున్నా. ఓకే రావు గారు, నిజంగా మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు ఆ క్షణం, ఇప్పుడు సీతమ్మ వారి గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు అందరూ రగులుతూ ఉన్నారు, ఎందుకంటే అది అందరి భావోద్వేగం. కానీ ఆ రోజు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు మీ భావోద్వేగం ఏంటి? ఏమనిపించింది మీ మనసుకి? చాలా గౌరవం అండి. మేము ఒక చదువు లేక వెళ్ళే కదా, 3 మాస్టర్ డిగ్రీలు పెట్టుకొని అమెరికా వెళ్ళి చాలా పెద్ద జాబ్ చేసుకొని అక్కడ టాప్ 1% శాతంలోని ఇన్కమ్ తెచ్చుకొని ఒక గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తూ భారతదేశానికి పదే పదే వస్తూ సనాతన ధర్మాన్ని వదులుకోకుండా, మా హిందూ ధార్మిక లైఫ్ ని వదులుకోకుండా
వచ్చిన ప్రతిసారి నేను కామాఖ్య 3 సార్లు వెళ్ళాను, బగలాముఖి వెళ్ళాను. మీరు నల్లు మూల అన్నిటి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం స్ప్రెడ్ చేస్తే ఇలాంటి చీడ పురుగు హిందూ అని చెప్పుకొని ఆడవాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా అబ్యూస్ చేసి అమ్మల్ని అక్కల్ని అవల్ని వినలేని పదజాలంతో మర్మాంగాల గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ బయట ఈడు భారతీయ కల్చర్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆడ వీడియోలు చూడండి. రవి గారు చూపించే మనుషులు కరాటే కళ్యాణి, రవి గారు కరాటే కళ్యాణి మనకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైతే నిజానికి ఈ విషయం వచ్చిందో నాన్ వెజ్ హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు కరాటే కళ్యాణి రియాక్ట్ అయ్యారు.